తరఫున మేమే ఉన్నాము, దేశం మొత్తం యువత కదిలొచ్చింది, వాళ్ళ వెనకాల మేము ఉన్నాం కదా. వాళ్ళ వెనకాల ఉన్న అంటే ఎవరి గురించి ఎదురు కొట్లాడుతున్నావు వాళ్ళని తీసుకురావు డయాస్ మీద. మేడం ప్లీజ్. నేను చెప్తాను, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకి రావటం ఇష్టం లేకపోవచ్చు, మనకు అది క్లారిటీ లేదు. వినండి సార్, మీరు చెప్పిన వార్తలే ఎవరైతే నేషనల్ మీడియా వీళ్ళందరూ మీరు అంటున్నారు కదా కవర్ చేసింది విద్యార్థులు కొట్టారని, ఎవరైతే బాధిత విద్యార్థులు వచ్చారనే కదా మీరు చెప్పింది. మళ్ళీ వాళ్ళు రాలేదంటారు ఏంటండి? వాళ్ళు వచ్చారు, వాళ్ళు దెబ్బలు తిన్నారనే కదా మీరు చెప్పింది. వాళ్ళ గురించి అడిగారు మీరు. ఇప్పుడు అసలైన బాధితులు ఎవరు? వాళ్ళు ప్రాణాలు తీసుకున్న కుటుంబాలు కదా. అసలు వాళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చారనేది చెప్పారు నేషనల్ మీడియా కానీ వేరే కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా చెప్పారు. నీటి పరీక్షని 2 సార్లు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళని మెంటల్ టెన్షన్ కి గురై, మరి వాళ్ళందరూ 2 సార్లు రాసిన వాళ్ళు వచ్చారు కదా. మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? బ్రాస్ మీద ఎందుకు మాట్లాడిపోయారు? అది కాదండి, అసలు ఒక మాస్ గా వస్తే ఎట్లా తీసుకొస్తారండి? అసలు మాస్ గా వస్తే ప్రకాష్ రాజ్ని, అరుంధతి రాయని, ఆ బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ముద్రపడిన సిమి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ పిలిపిస్తారు. కునాల్ కామ్రా గారిని తీసుకొచ్చి అక్కడ స్టాండప్ కామెడీ చేపిస్తారు. వాళ్ళు అప్పుడు కూడా వచ్చి సీతమ్మదేవి గురించి వాళ్ళ గురించి మాట్లాడుతాడు పిచ్చి మాటలు. సీతాదేవి భర్త డబ్బులు పేరు చెప్పుకుని వీళ్ళు నీతాదేవి భర్త కానీ ఇలా మాట్లాడేవాడు. చూపిస్తారు, వీడియో చూపిస్తా, ఆన్ డేస్ నేను చూపిస్తా వీడియో. వాడికి అంత కాలంలో ఆ వేస్ట్ గా వచ్చి మాట్లాడచ్చు అక్కడ కునాల్ కామ్రాలు అంటాడు. కానీ అసలైన బాధ్యతలు రాకూడదు. వాళ్ళ అసలు ఆలోచనలన్నీ కూడా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే విధంగా మాట్లాడారు అనుకోండి, దానికి ఎట్లా అభిజిత్ దిక్కి కూడా ఎట్లా బాధ్యత తీసుకుంటాడు? మీరు మాట్లాడదు, వాడు గెస్ట్ గా వచ్చాడు, వాడు కాదండి. అది ఖండించాల్సిన బాధ్యత దిప్కేకి లేదా? మరి ఏం చేద్దామని సీజేపీ పెట్టి అక్కడ ధర్నా చేస్తున్నాడు. అందుకే వాంగ్చుక్ కూడా అక్కడ ఆయన పాపం ధర్నా చేస్తుంటే, ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే వీళ్ళేమో అక్కడ బయట కూర్చొని పానీపూరీలు, కచోరీలు, బర్గర్లు అవి తింటాడు. అందుకే విజేత దహియా అతను సీజేపీ స్పోక్స్ పర్సన్, అతను ప్రొటెస్ట్ చేస్తుంటే ఇతనేమో ట్రక్లో దాక్కున్నాడు డిప్కే, అతనేమో బర్గర్ తినడానికి వెళ్ళాడు. అక్కడ అతను పట్టుకొని వీడియో తీస్తానేమో, నెక్స్ట్ ఆ వీడియో బయటకు వచ్చిందని డిప్కే ఏమో అతన్ని సస్పెండ్ చేశాడు, తీస్తాడు. ఇప్పుడేమో అతను బయటకు వచ్చి నన్ను డిప్కే బయట తీసాడు, డిప్కే చూడండి ఎంత తిన్నాడని చెప్పి వాట్సాప్ చాట్ చూపిస్తాడు నేషనల్ మీడియా ముందు. ఇది సీజేపీ పరిస్థితి, ఇది వాళ్ళ సీరియస్నెస్. ఇప్పుడు ఎవడు బర్గర్లు తిన్నాడు ఇది కాదు పాయింట్. అదే చెప్తున్నా, నేను తీయడం కాదు, వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. ఎంతమంది నిజాయితీ ఉంది, నిజాయితీ లేదు అంటే వాళ్ళంతా కామెడీ చేస్తున్నా కూడా మీరు సీజేపీ నిజాయితీని ఎత్తుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళంతా నేను ఉక్రోషంగా నేను వలీగారికి చెప్తున్నా. నేను ఉక్రోషం మేడం, నాకు ఉక్రోషం లేదు మేడం, నేను ఆన్సర్లు అడుగుతున్నాను, డికే గారిని అడుగుతున్నాను. మిమ్మల్ని అడిగినప్పుడు అడగండి, నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను, నేను అడుగుతున్నా, ఇందాక అడిగాను నేను. సరే మీరు చెప్పండి. Actually, sir and madam, we are missing the bigger point ikkada. Sorry to interrupt. Ivala actually it's a watershed movement in our country అని చెప్పొచ్చు. నా దగ్గర కొన్ని నంబర్స్ ఉన్నాయి, అది అలార్మింగ్ నంబర్స్. 150+ ఎగ్జామినేషన్స్, అంటే ఎగ్జామినేషన్స్ 152 ఎగ్జామినేషన్లు మనం రికార్డ్ చేసినప్పటి నుంచి, అంటే బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, పేపర్ లీక్స్ అయ్యాయి. 7.5 crores people have been directly impacted by this exam leak. సో ఇలాంటి ప్రొటెస్ట్ మీరు ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు, కానీ హ్యాస్ బీన్ అ రెవల్యూషన్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇస్, నన్ను కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ అడిగింది అకౌంటబిలిటీ. ఆ అకౌంటబిలిటీ అనేది ఇవాళ మనకి అర్థమైన విషయం ఏంటంటే, యూత్ ఏమైనా అనుకుంటే వాళ్ళు సాధించగలుగుతారు. యూ కెన్ డిబేట్, కొన్ని ఫోర్సెస్ వచ్చాయి, కొన్ని ఇది వచ్చాయి, నో ప్రొటెస్ట్ ఇస్ పర్ఫెక్ట్. కానీ నేను ఇక్కడ ఉన్న ఇద్దరు ప్యానలిస్ట్ ని 2 questions అడుగుతున్నాను. ఫస్ట్లీ మేడం గారు స్టార్ట్ చేశారు అండ్ చెప్పారు దట్ ఇట్ హస్ బీన్ అ వాటర్ షెడ్ మూవ్మెంట్ అండ్ చాలా మంది సపోర్ట్ చేశారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. నేను అడుగుతున్న ఒక విషయం ఏంటంటే, ఇవాళ వీ హావ్ సెలబ్రేటెడ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైనింగ్. వాట్ అబౌట్ ది కోర్ ఇష్యూస్? అసలు ఈ పేపర్ లీక్ అవుతున్న దాంట్లో ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఒకటేమో ఆన్లైన్ టెస్ట్ ఉంది, ఒకటేమో ఆఫ్లైన్ టెస్ట్ ఉంది. ఆన్లైన్ టెస్ట్ ఇప్పటిదాకా పేపర్ లీక్ అనేది రాలేదు. అంటే స్టార్టింగ్ లో ఒక క్యాట్ ఎగ్జామినేషన్ డ్యూ టు సమ్ ఎర్రర్ వల్ల, టెక్నికల్ ఎర్రర్ వల్ల ఇదైంది. కానీ ఆఫ్లైన్ పేపర్స్ హ్యావ్ బీన్ గెటింగ్ లీక్ ఫ్రమ్ యూపీ ఎరా, నాట్ జస్ట్ బీజేపీ ఎరా. సో దానికి మనం చర్యలు ఏం తీసుకోవాలి? ఇప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్, బట్ ఇంకా రూట్ కాజ్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు, కొత్త వాళ్ళు వస్తారు, వారు దీప్కే గారే వచ్చారు అనుకుందాము. హూ ఇస్ అడ్రెసింగ్ ది రూట్ కాజ్? ఆ రిఫార్మ్స్ ఎలా వస్తున్నాయి? ఇప్పుడు సార్ గారు చెప్పారు దట్ మనం ఫాస్ట్ కోడ్ ట్రాక్స్ తీసుకొస్తున్నారు, వేరేవన్నీ, ఆల్ దట్ ఈస్ ఓకే. బట్ అన్లెస్ మనం ఆ రూట్ కాజ్, ఆ కోచింగ్ మాఫియా నెక్సెస్, ఆ ఎన్టీఏ, వీటిలన్నింటినీ బ్రేక్ చేస్తే కానీ హూ విల్ బి హౌ విల్ బి చేంజ్ ది సిస్టమ్. ఇంకోటి యశస్, ఒక నిమిషం, రూట్ కాజ్ గురించి మళ్ళీ మీ దగ్గర వస్తాను. రూట్ కాజ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మాటిమాటికి పేపర్ లీక్ అవుతుంటే ఆ రూట్ కాజ్ లోకి వెళ్ళి ఎందుకు క్షేత్రస్థాయిలో అసలు ఎక్కడ తప్పిదం జరుగుతుందో ఎందుకు చేయట్లేదు?
మాటి మాటికి ఒకటి చెప్తాను. 2024లోనే కదా సార్ ఒకసారి లీక్ అయింది. 25 కూడా లీక్ అయింది, 24 అయింది, 25 అయింది, ఇప్పుడు 26లో కూడా లీక్ అయింది. 26 ఎక్కడ లీక్ సార్? వినండి సార్, నేను చెప్తా కానీ ఒకసారి. లీక్ అవును ఎందుకు రద్దు చేశారండి? ఇలా మాట్లాడొద్దు. రద్దు చేశాం కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాం. కాదు, రెండుసార్లు లీక్ అయింది, re-exam రెండుసార్లు లీక్ వేరే అయింది విషయం. అంటే మాకు తెలిసి 2 సార్లు అయింది, మేడం గారు 3 సార్లు అయిందో నాకు తెలియదు మరి. 26 సరే నేను చెప్తాను, అవుతారండి ఎవరన్నా? లేదండి, ఏం సరే మాట్లాడుతున్నారు? నేను చెప్తా, వినండి కాదు వినండి. సార్, సరే 26 ఇది. అవును 26 అండి, నేను చెప్తా వినండి. గ్యాస్ లైటింగ్ అంటే ఇలాగే ఉంటుంది. నేనేం గ్యాస్ లైటింగ్ చేస్తున్నా మేడం? వినండి ఫస్ట్ ఆన్సర్. ఆయన క్వశ్చన్ అడిగారు. ఏంటండి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆయన అడిగారు నా క్వశ్చన్, ఆయన ఆన్సర్ ఊరుకోండి. చెప్పబోతున్నారు, మాత్రం మీరు వచ్చారు ఇప్పుడు. లీక్ అవ్వలేదు. వినండి, లీక్ అవ్వలేదు. లీక్ అయింది, దాని అకౌంట్ నుండి తీసుకున్నామని చెప్తున్నా నేను. కానీ ఎన్నిసార్లు అయింది అన్నది అక్కడ మీరు వాదన. యశస్వి సంతోష్ గారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అయినా ఆయన చాలా మంది పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు వాళ్ళ స్పార్క్ అకాడమీలో. వాళ్ళ పిల్లల బాధ ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. రూట్ కాజెస్ అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు ఒక బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఆయన పినోట్ చేయట్లేదు. అసలు ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి? మాటిమాటికి పేపర్ లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఇది దీనికి కదా సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రూట్ కాజ్ మీద మేము యాక్షన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళ రోజు మళ్ళీ మేము రీ ఎగ్జామ్ పెట్టగలిగాం. రూట్ కాజ్ మీద లీక్ అయిన తర్వాత యాక్షన్ ప్రతిసారి ఇప్పుడు ఒకటి సార్ లీక్ అయింది అన్నారు, మీరు ఒకటి గమనించారు. 2024లో లీక్ అయింది కదా, నేను అప్పుడే సరైనటువంటి నేను చెప్పేది నేను ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లీక్ అయింది అన్నారు, మీరు ఒకటి చూస్తే ఇక్కడ లీక్ అయింది కొన్ని సెక్షన్స్. లీక్ అంటే ఓవరాల్గా ఆన్లైన్లో వచ్చేసేలే పేపర్స్ అన్ని. లీకేజ్ అంటే కొన్ని సెక్షన్స్లో కొందరు కింద దిగువ తరగతి ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నుంచి అది పేపర్ లీక్ అయింది, వాళ్ళు కొన్ని సెక్షన్స్లో అమ్ముకున్నారు. అదే మనకి తెలిసిన తర్వాత ఇమీడియట్గా రద్దు చేసి స్క్రాప్ చేసాం మొత్తం. అది ఎట్లా టెలిగ్రామ్లో నెక్స్ట్ డే ఎట్లా లీక్ అయిందనే విషయం స్క్రాప్ చేసి ఇప్పుడు ఇంకా అవ్వకుండా కంప్లీట్లీ ఇప్పుడు సార్ అన్నారు ఒక స్టాటిస్టిక్స్ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ మీద ఎక్కువ అసలు లీకేజ్ లేవు అసలు అదని. సో దాని గురించే ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తూ ఒక సిబిటి ఒక బయోమెట్రిక్స్ మొన్న అది చేసినప్పుడు కూడా ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ ప్రెషర్ ఫీల్ అయితే మీరు సిబిటి బయోమెట్రిక్స్ అని భయపెడుతున్నారని అది కూడా వచ్చింది ఒక క్రిటిసిజం. కానీ మేము అవన్నీ కూడా ఛేదించుకొని వాళ్ళకి అంత టెన్షన్ లేకుండా జాగ్రత్త పెట్టి ఓవరాల్గా మేము ఇచ్చాం సొల్యూషన్ ఇచ్చాం. ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది అక్కడ. వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాలి అన్నీ చేయాలి. ఇప్పుడు 20 లక్షల పైచులకు మంది రాస్తాయి, ఇవాళ రోజు 11 లక్షల పైచులకు మంది ఉత్తీర్ణులు అయ్యారు. నేను చెప్పిన 2025 కంపేర్ 26% పెరిగింది. అండ్ వాళ్ళ రోజు వాళ్ళు కౌన్సిలింగ్ కోసం రెడీ అయ్యారు, అందరూ మంచిగా ఆనందంగా ఉన్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి మీకు చూపిస్తాను నేను. టాపర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ అన్ని చోట్ల టాపర్స్ ఉన్నారు, వాళ్ళు ఆనందంగా వీడియోస్ చేస్తున్నారు. సో ఉత్తీర్ణులైన వాళ్ళ స్టోరీ కూడా ఉంది. ఆనందంగా ఉన్న కుటుంబాలను మీరు చూస్తున్నారు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు నేను అదే సార్ వాళ్ళకి కూడా నేను అదే సార్ అందుకనే కదా నిన్న మోడీ గారు చెప్పారు మా ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ యువత భవిష్యత్తుకి కంటే మించింది ఏం లేదు. వీఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ద యూత్స్ ఫ్యూచర్. వాటితో ఎవరు ఆటలాడటానికి లేదు, దాని మీద స్ట్రిక్ట్ లాస్ తీసుకొస్తామని ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ చట్టాలన్నీ తీసుకొచ్చాం. అది కాకుండా రూట్ కాజ్ గురించి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇవే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవే కఠినమైనటువంటి బిల్లు 2024 తర్వాత ఎందుకు తీసుకోలేదు? అప్పుడు కూడా మీ ప్రధాని ఉన్నారు, అప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది. వన్ మోర్ పాయింట్ టు యాడ్ సార్, 2024లో యాక్చువల్లీ రికమెండేషన్స్ మా నుంచి అందరి నుంచి తీసుకున్నారు. 2024లో ఆ కమిటీ ఏదైతే ఉందో ఫామ్ చేసిందో వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు మీరు అన్నట్టు నీట్లో కూడా నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరిగారు. జేఈలో కూడా ఈసారి ఆల్మోస్ట్ 16 lakh పీపుల్ రోట్ ది జేఈ ఎగ్జామినేషన్. ద సేమ్ ఎన్టీఏ ఎవరైతే ఆపోజిషన్ ఇన్కాంపిటెంట్ ఎన్టీఏ అంటున్నారో 16 lakh స్టూడెంట్స్ కి బ్రహ్మాండంగా నాట్ వన్స్ 2 times an year కండక్ట్ చేశారు. అదే సేమ్ థింగ్ మనం నీట్ గా ఎందుకు చేయలేకపోయాం ఆఫ్టర్ 2024లో తెలుసు ఆ స్కేల్ ఆఫ్ మీరు చెప్పినట్టే ఈసారి ఏవో కొన్ని క్వశ్చన్స్ లీక్ అయ్యాయి, బట్ ఆ టైంలో హోల్ పేపర్ లీక్ అయిపోయింది. అండ్ చాలా మందికి ఫుల్ మార్క్స్ రావడం 715+ రావడం జరిగాయి. కమిటీ చెప్పాక కూడా మీకు 2 years లో మీరు ఇంకా ఆన్లైన్ టెస్ట్ తీసుకురాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని మీరు అనలేరు. ఎందుకంటే జేఈ ఎగ్జామ్ కి కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ సిబిటిఏ జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు సార్. ఇప్పుడు ఒకటి రాధాకృష్ణ కమిటీ మీరు అన్నట్టు 2024లో ఫామ్ చేసాం, ఇలాంటి వాళ్ళందరూ దానికి ఒపీనియన్స్ ఇచ్చారు కరెక్ట్. బట్ దాని మీద ఇంకా సమీక్ష చేసి ఇంకా ఈ 1-2 years ఇంకేమైనా తీసుకురావచ్చు ఏంటనే దాని మీద చూసారు. వాళ్ళు మొత్తానికి 101 ప్రతిపాదనలు ఇచ్చారు. సో అందులో ఏది మనకి పనికి వస్తుంది క్లియర్గా ఏంటనేది వాళ్ళు సమీక్ష చేస్తున్నారు. ఈ లోపల ఈ 1-2 years అకాడమిక్ ఇయర్స్ అయితే అయిపోయినాయి కదా, దానికి టెస్ట్లు అయితే పెట్టాలి కదా. బట్ అన్ఫార్చునేట్ అక్కడ కూడా చిన్న లీకేజ్. నేను చెప్పినట్టు ఇది పెద్ద లెవెల్లో లీకేజ్ కాలేదు. ఇప్పుడు మొన్న 2026 చిన్నగా అయితేనే బయటపడి మేము వెంటనే అయినా కూడా స్క్రాప్ చేసాం. అకౌంటబిలిటీ తీసుకొని చిన్న లెవెల్లో లీకేజ్ అయినా కూడా మేము స్క్రాప్ చేసి మళ్ళీ రీటెస్ట్ పెట్టి ఇప్పుడు ఇంకా రాధాకృష్ణ కమిటీని ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఉన్న ఫస్ట్ 70 ఏదైతే మేము ఖచ్చితంగా పనికి వస్తాయన్న వాటిని మేము తీసుకొని ఇప్పుడు మేము రీ ఎగ్జామినేషన్ పెట్టాం. సో రాధాకృష్ణ కమిటీ ఏదైతే సమీక్ష చేస్తున్నామో ఇంకా మేము ఫాస్ట్గా దాని ఒక ఫుల్ మా యొక్క స్ట్రెంత్ అంతా ఉపయోగించి మేము ఫాస్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం, చేసాం ఇవాళ రోజు. అందుకే రీ ఎగ్జామినేషన్ నేను చెప్పినట్టు ఉత్తీర్ణత పెరిగింది, ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ప్రధానమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము కానీ అందరం ఒకటే, యువత భవిష్యత్ అనేది మాకు అట్మోస్ట్ ప్రయారిటీ, దాన్ని మించింది మాకు ఏం లేదు. సో మేము దాని
దాని గురించి సీరియస్గా ఉన్నామని చెప్పి మేము అకౌంటబిలిటీ తీసుకొని చేస్తున్నాం. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేయకుండానే మేము అడుగుతున్నాం ఫస్ట్ నుంచి వేరే పార్టీస్ మీరు పొలిటిసైజ్ చేయకండి, మీకు ఇష్యూ ఏమైనా ఉంటే మీరు పార్లమెంట్కి రండి, మేము మాట్లాడదామని. ఇప్పుడు డిబేట్కి కూడా ఇప్పుడు కిరణ్ రిజిజు గారు మా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు మాన్సూన్ వర్షాకాల పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయినాయి. ఈ సోకాల్డ్ రాహుల్ గాంధీ గారు ఎవరైతే పార్లమెంట్కి ఎన్నుకున్నారో ప్రజలు, ఆయన పార్లమెంట్కి వచ్చి మాట్లాడకుండా ఒక ప్రధాన మంత్రి గారి ఒఫీషియల్ రెసిడెన్స్ విచ్ ఇస్ హై సెన్సిటివ్ ఏరియా, హై సెక్యూరిటీ జోన్, అది 70 ఏళ్ళ భారతదేశ చరిత్రలో ఇండిపెండెంట్ ఇండియాలో ఎవరైనా ప్రధానమంత్రి రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి అట్లా పిచ్చిగా బాధ్యత రహితంగా బిహేవ్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. అది మీ మల్లికార్జున్ ఖర్గే గారి ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి అంత ప్రొటెస్ట్ చేశాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూసాలు కదిలి అర్ధరాత్రి పూట వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది వాళ్ళు అనుకుంటున్నారు అట్లా, కానీ ఆయన చేసిన వల్ల ఇంకా ప్రపంచ దేశాలు అతను చూసి కామెడీగా ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళు అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు పట్టుకున్న 2-3 మీమ్స్ పట్టుకొని మీరు సీరియస్గా తీసుకొని ఆయన వల్ల కూసాలు కదిలిపోయినట్టు అంతకంటే బిగ్గెస్ట్ జోక్ ఏం లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు లేదా డౌట్ రాహుల్ గాంధీజీని. ఇంకా ఆయన పట్టుకొని ప్లీజ్ ఈ టైం జోక్ లేకండి, సీరియస్ డిబేట్ మీరు జోక్ లేకండి. నేను ఫస్ట్ దట్స్ ఓకే ఉన్నా కూడా నేను ఇదే మాట అంట మొహం మీద, నేను అలా చాలాసార్లు అన్నా కూడా. నేను చెప్పేది ఏంటంటే లేదండి బాబు బరితెగించడం కాదు, నేను చెప్పేది